వర్షిణి రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దుమారం రేపాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చ చోటు చేసుకుంది. ఈ సందర్భంగా టీడీపీ సభ్యులు కనకమేడల రవీంద్రనాథ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిస్థితులను లేవనెత్తారు. గుడివాడను క్యాసినోవాకు అడ్డాగా మార్చేశారని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ మీద కక్షతో సినిమా రంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆవేదన చెందారు. దీనికి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి అడ్డు తగిలారు. టీడీపీ స్వార్థపూరిత రాజకీయాలకు దిగుతోందని మండిపడ్డారు. పెద్దల సభలో జరిగిన మాటల యుద్దం మీద పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ పీబీసీ సమర్పించు పీపుల్ ఫోరం డిబేట్ లో ఇప్పుడు చర్చిద్దాం. మనతో పాటు మాట్లాడడానికి టీడీపీ నుండి రఫీ గారు ఉన్నారు, అలాగే వైసీపీ నుండి పాదయాత్ర వెంకటరెడ్డి గారు ఉన్నారు, జనసేన నుండి మనోహర్ గారు ఉన్నారు. నమస్తే అండి అందరికీ. ముందుగా మనము టీడీపీ నుండి రఫీ గారితో మాట్లాడదాం. రఫీ గారు, రవీంద్రనాథ్ గారి ఆరోపణలో వాస్తవం ఎంత ఉంది, అసలు ఎందుకు ఈ టాపిక్ గురించి మాట్లాడాల్సి వచ్చింది ఇప్పుడు? రఫీ గారు నమస్తే మేడం. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి నాతోటి ప్యానలిస్టులకి 99 వీక్షకులందరికీ కూడా నమస్తే. మేడం, అది రాజ్యసభలో కనకమేడల రవీంద్ర కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామాల్ని ఒక్కొక్కటి పోసుకొచ్చినట్టుగా చెప్పారు. ఒక్క గుడివాడ క్యాసినో మీదే చెప్పలా. పరిశ్రమలో ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నటువంటి అంశం, కంపెనీలో వెళ్ళిపోతున్నటువంటి అంశం, వ్యాపారం రాష్ట్రంలో జరగనటువంటి అంశం, అలాగా ఈ కల్చర్ ఏదైతే క్యాసినో కల్చర్ ని ఒక మంత్రి ఆయన సొంత కన్వెన్షన్ సెంటర్ లో పెట్టి ఇతర రాష్ట్రాల నుండి అమ్మాయిల్ని దిగుమొచ్చేసి వాళ్ళ చేతిలో డ్యాన్స్ ఇప్పించి అలాగే 100 కోట్ల రూపాయలు చేతులు మార్చి ఒక చట్ట విరుద్ధమైనటువంటి, నైతిక విరుద్ధమైనటువంటి, సాంప్రదాయానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం చేశాడు. దాన్ని రాజ్యసభలో ప్రస్తావించాడు. అది మేము మా పార్టీలో తీసుకున్నటువంటి నిర్ణయం. అది అన్ని ఫోరమ్స్ మీద దాన్ని ఎండగట్టాలని డిసైడ్ చేశాము. పార్లమెంటు సెషన్ లో ఇవాళ అది రాజ్యసభలో పెట్టారు. రేపు లోక్సభలో కూడా మాట్లాడతారు. మేము రాష్ట్రంలో అనేక రకాల కార్యక్రమాలు చేశాం. దాని మీద నిరసనలు చేశాం. పోలీసులకి చెప్పాము, ఎస్పీకి చెప్పాము, డీజీపీకి చెప్పాము, డిఐజీకి చెప్పాము, అందరికీ చెప్పాము. పబ్లిక్ ప్రెస్ మీట్స్ చెప్పాము, ప్రదర్శనలు చేసాము, అన్ని చేసాం. దాంట్లో అన్ని ఆధారాలతో పాటు అన్ని చూపించాం. మంత్రి ఏమన్నాడంటే, మంత్రి అక్కడ జరపలేదని చెప్పేసి అన్నాడు. ఎందుకో జరిపాము అని చెప్పి నువ్వు చూపించాము. పెట్టినటువంటి కంపెనీ కూడా మేము అక్కడ 2 రోజులు కార్యక్రమం నిర్వహించాము అని చెప్పి ఆ కంపెనీ ఏదైతే ఉన్నదో బొంబాయి కంపెనీ చెప్పింది. ఇవన్నీ కూడా ఆధారాలతో పాటు చెప్పాము. జరపలేదని చెప్పి బుకాయించి నాకు రుజువు చేస్తే పెట్రోల్ పోసుకొని నేను చచ్చిపోతా అని చెప్పి మంత్రి బుకాయించాడు. కానీ ప్రజలందరికీ కూడా అది అర్థమైంది. గుడివాడలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, గుడివాడేతరులకు కూడా అందరికీ తెలిసేలాగా మేము చేశాము. ముఖ్యమంత్రి దీని మీద ఏం స్పందించకుండా మంత్రిని వెనకేసుకొచ్చినటువంటి విషయం కూడా తెలిసింది. అక్కడ దాదాపు 200 కోట్ల రూపాయలు, 200 నుంచి 300 కోట్ల రూపాయలు చేతులు మారినట్టుగాను, అక్కడ మంత్రికి ఆదాయం వచ్చినట్టుగాను అక్కడ చెప్తా ఉన్నారు. ఎన్నిటి కూడా ముఖ్యమంత్రి దాన్ని ఆయన వెనకేసుకొచ్చాడంటే ముఖ్యమంత్రికి కూడా దాంట్లో వాటా ఉందని చెప్పి కూడా ఆరోపించాం. వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి విచారణ కోరాం. విచారణ కోరితే ఇంతవరకు ఎటువంటి విచారణ లేదు. మేము ఇచ్చిన ఆధారాలు తీసుకోలేదు. అమ్మాయిల పేర్లు చెప్పాము, వాళ్ళు దిగిన హోటల్స్ చెప్పాము, వాళ్ళు వెళ్ళినటువంటి కార్లు చెప్పాము, కార్ నెంబర్లు ఇచ్చాము. అలాగే బాంబే కంపెనీ ఎప్పుడు వచ్చిందో చెప్పాము. అది చైనా నుండి, హాంకాంగ్ నుండి వచ్చినటువంటి అరేంజ్మెంట్ చేయడానికి ఎక్విప్మెంట్స్ ఏమైతే ఉంటాయో అది మద్రాస్ హార్బర్కి వచ్చిన సంగతి చూపించాము. అక్కడ నుంచి బై రోడ్డు లారీలో వచ్చిన సంగతి చూపించాము. 10 రోజుల ముందు నుంచే అక్కడ ఏర్పాట్లు చేస్తున్నటువంటి వీడియోని కూడా తీసి చూపించాము. ఇన్ని ఆధారాలు మేము ఆంధ్రప్రదేశ్లో చూపించాము. ఇదే విషయం రాజ్యసభలో మా మంత్రిగా, మా రాజ్యసభ మెంబరు కనకమేడల రవీంద్ర కుమార్ గారు చెప్తా ఉంటే విజయసాయి రెడ్డి గారు అడ్డుకున్నారు. అడ్డుకొని ఆయన అదే అంటే అప్పుడు ఎవరైతే వైస్ చైర్మన్ ఉన్నారో రాజ్యసభలో ఆయన అది రికార్డులోకి వెళ్ళదని ఆయన చెప్పాడు. ఈయనకి మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు, ఆయన మాట్లాడి ఉండి అన్నారు. ఇప్పుడు అది అసెంబ్లీ కాదు కదా ఇష్టం వచ్చినట్టు చేయటానికి. పార్లమెంటు కొంత అసెంబ్లీల కంటే కొంత ఉన్నతమైనటువంటి ప్రమాణాలు ఉంటుంది కాబట్టి ఆ మిగతా టైము కనకమేడల రవీంద్ర గారు ఆయన 5 నిమిషాలు మాట్లాడగలిగారు. ఇది మేము స్పష్టమైనటువంటి ఆధారాలతో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి మీద, రాష్ట్రంలో పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకి తరలిపోతున్న దాని మీద, ఈ రాష్ట్రంలో
అభివృద్ధి శూన్యమైనటువంటి విషయం మీద సుదీర్ఘంగా అనేక ఆధారాలతో అనేక సంఘటనలతో రాష్ట్రంలో చెప్పడం జరిగేది. ఎప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నదే ఇవాళ పార్లమెంట్ వేదిక మీద చెప్పడం జరిగింది. ఇందులో అడ్డుకుంటే ఆగేదా, లేకపోతే మేము చెప్పకపోతే వచ్చేది కాదు. ఇప్పుడు కూడా ప్రభుత్వం బోర్డులో ఉంది. ఆ క్యాసినో వ్యవస్థలో మేము చేయలేదని చెప్పి ముఖ్యమంత్రి చెప్పలేదు, వేరే మంత్రి చెప్పలేదు, వేరే నాయకుడు చెప్పలేదు. ఆ మంత్రి ఎవరైతే ఆయన కన్వెన్షన్ ఉందో అతను చెప్పుకుంటున్నాడు తప్పితే ఎవరు కూడా వైసీపీ నాయకులు కూడా ఎవరు కూడా ఖండించలేదు. మేము అక్కడ పాదయాత్ర వెంకటరెడ్డి గారు ఉన్నారు వైసీపీ నుండి, ఇప్పుడు మనకి డిబేట్ లో వారితో కూడా మాట్లాడదాము. వెంకటరెడ్డి గారు, పదే పదే గుడివాడ క్యాసినోవా టాపిక్ ను ఎందుకు లేవనెత్తుతున్నారు టీడీపీ? అంటే మీ పార్టీ ఏమనుకుంటుంది ఈ టాపిక్ సంబంధించి? మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? అంటే ఇప్పుడు మన రఫీ గారు మాట్లాడినట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మేము చెప్తున్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి సరైన వివరణ రావట్లేదు. మేడం, ఆధారాలు చూపించాం, ప్రెస్ మీట్లు పెట్టి ఆధారాలు పబ్లిక్ డొమైన్ లో పెట్టాం. మేము చెప్తున్నాం కాదు, మా దగ్గర ఉన్నాయని చెప్పడం కాదు, ప్రతి ఎవిడెన్స్ ని ప్రెస్ మీట్ పెట్టి పబ్లిక్ డొమైన్ లో పెట్టాం. కావాలంటే మీకు పేపర్ క్లిప్పింగ్స్ ఇస్తాం. వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు మాట్లాడి. హలో వెంకటరెడ్డి గారు వినపడుతుందమ్మా? వినిపిస్తుంది సార్, మాట్లాడి. ముందుగా మీకు టీవీ9 99 వీక్షకులకి ఆ డిబేట్ లో పాల్గొనే పెద్దలందరికీ నమస్కారం. నమస్తే సార్. రఫీ గారికి మరి ఆయన టీవీ చూస్తారో చూడరో, మరి గతంలో కొడాలి నాని గారు ఈ రాష్ట్ర మంత్రివర్యులు, ఆ నియోజకవర్గ శాసనసభ్యులు వేసిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పారు. ప్రతి దాంట్లో ఆయన పాల్గొని మీ మీడియా ద్వారా ఆ ప్రతి దానికి సమాధానం చెప్పారు. ఆయన ఒక సవాల్ విసిరారు. ఏమని? క్యాసినో నా కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది అని కనుక మీరు నిరూపిస్తే నేను రాజీనామా చేసి రాజకీయాలు మానుకొని ఆత్మాహుతికి సిద్ధం. నిరూపించామండి. చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడో చెప్పని చెప్పాం. చెప్పారు. ఇక దానికి సమాధానం లేదు, సైలెంట్ అయిపోయారు. ఇంకొక విషయం ఏంటంటే, ఫస్ట్ ఏమో నాని గారి కన్వెన్షన్ సెంటర్ లో జరిగిందంటారు, తర్వాత కొంచెం పక్కన జరిగిందంటారు, తర్వాత అక్కడ కాదు వేరే చోట అంటారు, ఇప్పుడు ఏమంటున్నారు ఆ నియోజకవర్గంలో కాదంటారు. ఇట్లా పూటకి రోజుకి ప్రాంతంకి వేరు చోట్లకి పూటకి మాట మార్చే వాళ్ళని ఏమంటారమ్మా? వెంకటేశ్వర రెడ్డి గారు, టీడీపీ ఏమంటుంది? ఆల్రెడీ మేము ఆధారాలను పబ్లిక్ డొమైన్ లో పెట్టడం జరిగింది, మేము ఆధారాలను చూపించడం జరిగింది అంటున్నారు. మరి ఆధారాలను ఎందుకని మీరు కన్సిడర్ చేయట్లేదు? ఆల్రెడీ అక్కడ వాళ్ళెవరు చెప్పక మునుపే సీఎం గారికి అక్కడ ఏదో జరుగుతుందని చెప్పగానే డిఎస్పీ ద్వారా విచారణ వేయమని చెప్పారు. విచారణలో అక్కడ వచ్చిన అంశాలకి వీళ్ళు చెప్పే మాటలకి ఏమన్నా సంబంధం. ఈయన చెప్తాడు బాంబే నుంచి కంపెనీ వచ్చింది, ఆ పలానా వినండి సార్. రఫీ గారు మీరు మాట్లాడాలా? రఫీ గారు ఒక్క నిమిషం ఆగండి. రఫీ గారు ఆగండి, వెంకటేశ్వర రెడ్డి గారిని మాట్లాడివ్వండి, తర్వాత మళ్ళీ మీకు అవకాశం ఇస్తాం. ఒక్క నిమిషం ఆగండి. వాళ్ళ పేర్లు కంపెనీ వాళ్ళు ఈ పలానా కాల్ నెంబర్లు ఇవన్నీ చెప్పారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియకుండా, గుడివాడ నియోజకవర్గ ప్రజలకు తెలియకుండా, ఎవ్వరికి మా ప్రభుత్వానికి తెలియకుండా, వేరే ఎవరికి సమాజానికి తెలియకుండా కేవలం టీడీపీ వారికి మాత్రమే అవన్నీ ఆ పలాని కంపెనీ అని, పలాని నంబర్ అని, ఆ పలాని కార్ అని చెప్పేసి టీడీపీ వారికి మాత్రమే ఎలా తెలిసినాయి అంటే దీనికి వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? ఇంకొక విషయం ఇది ఆల్రెడీ ఒక వెబ్సైట్ లో ఒక వీడియో రిలీజ్ చేశారు, 30 seconds వీడియో. ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది అనేది ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. అది లోకేష్ గారు ఈ సోషల్ మీడియా నెట్వర్క్ నుంచి ఆ వీడియో రిలీజ్ అయింది. ఆ వీడియో క్రియేటెడ్ వీడియో అని చెప్పి రుజువైంది. రుజువైన దాన్ని వీళ్ళేదో
ఖాళీగా ఉండి ఏమి ఊసిపోక ఇక్కడ ప్రజలందరూ తిరస్కరించి తరిమి కొట్టి పార్టీని పక్కన పెడితే వాళ్ళు వెళ్ళి ఖాళీగా ఉండి పార్లమెంట్ లో రాజ్యసభలో ఏదో ఊసిపోక వయసు మళ్ళీనైనా కాటికి కాల్సైనా ఏదో మాట్లాడితే అక్కడ ఎవరు నమ్మేవాళ్ళు లేరు, ఇక్కడ ఎవరు నమ్మేవాళ్ళు లేరు. మీ మాటలు అబద్ధాలని, మీ చేష్టలు మంచివి కాదని, మీ ప్రవర్తన మంచిది కాదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడో తెలుగుదేశం పార్టీకి తీర్పునిచ్చారు. ఈ ప్రతి దానికి ఎక్కడో జరిగిన క్రియేటెడ్ చేసుకొని అభూత కల్పనలు సృష్టించుకొని మీరు మళ్ళీ మీరు అధికారంలోకి రావాలంటే అది సాధ్యం కాని పని. మీ దురాలోచనలు దుర్బుద్ధులు మానుకోండి. మానుకుంటే ఎందుకంటే ఆధారాలు లేని ఆరోపణలు అక్కర్లేదు. ఇప్పటికైనా వాస్తవ రూపంలోకి రండి, సమాజంలోకి రండి, సమాజంలోకి రండి. గతంలో మేము ఎందుకు ఓడిపోయాం, ప్రజలు మమ్మల్ని ఎందుకు తిరస్కరించారు? వెంకటేశ్వర రెడ్డి గారు, ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఉన్నటువంటి టాపిక్ ఏంటో ఆ టాపిక్ మీద మనం డిస్కస్ చేద్దాం. ఈ క్యాసినోవా గురించి. క్యాసినో వాళ్ళు చెప్పే ఆరోపణలు పూర్తిగా అబద్ధం అని చెప్పేసి తేట తెల్లం జరిగింది. మా మంత్రి గారు, ఈ రాష్ట్ర మంత్రి గారు ఆల్రెడీ ఒక సవాల్ కూడా విసిరారు. ఆల్రెడీ దాని గురించి మాట్లాడండి. ఏదేదో కాటికి కాలు చేసి ఊసిపోక ఖాళీగా ఉన్నాడు కాబట్టి ఆ రాజ్యసభలో నేను కూడా కనపడాలి కాబట్టి అన్నట్టుగా ఒక ఆయన ముసలాయన కాటికి కాలు చేసిన ఆయన మాట్లాడితే చెల్తాయా? అబద్ధాలు నిజాలు అవుతాయా? గత ప్రభుత్వంలో నామినేటెడ్ అయిన ఆయన ఈ ఖాళీగా ఉన్నాడు, సబ్జెక్ట్ లేదు, ఆంధ్రప్రదేశ్ లో వేరే సమస్యల మీద మాట్లాడటానికి దమ్ము లేదు. వాళ్ళు మొదటి నుంచి వినయా నువ్వు చెప్పినంతే విన్నాం. రఫీ గారు ఒక నిమిషం, టైం వచ్చినప్పుడు చెప్పు. కానీ రఫీ గారు ఒక నిమిషం ప్లీజ్ సార్. నువ్వు విను. గతం నుంచి వాళ్ళు ఇప్పటి వరకు తీసుకున్న సబ్జెక్ట్స్ ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి అమ్మా. బ్లాక్ టికెట్ల అంశం మీద, మద్యం మీద, క్యాసినో మీద, క్లబ్బుల మీద, వీటి మీద తప్పితే వాళ్ళు పరిపాలనా వ్యవస్థ మీద గాని పథకాల మీద గాని ఎక్కడా డిబేట్ కి రావట్లేదంటే ప్రజల అవసరాలు వాళ్ళకి అవసరం లేదని అవన్నీ వాటి గురించే మాట్లాడుతున్నారంటే గతంలో వాళ్ళు అనుభవం అయిన వాళ్ళు అని చెప్పేసి దీన్ని బట్టి అర్థం కావట్లేదా రాష్ట్ర ప్రజలకి, మీడియా వారికి? వాళ్ళు ఎంతసేపు ఉన్నా మద్యం గురించి, బ్లాక్ టికెట్ల గురించి, క్యాసినోల గురించి, క్లబ్బుల గురించి, వీటి గురించి లేనివి, ఆధారాలు లేనివి మాట్లాడుతున్నారు. కాబట్టి నేనేమంటానంటే రఫీ గారు చెప్పే వాటిల్లో వాస్తవం ఒక్కటి కూడా లేదు. అట్లానే రాజ్యసభలో కనకమేడల గారు చెప్పినవి ఒక్కటి కూడా నిజం కాదు. గతంలో ఎన్టీ రామారావు కూడా ఇంటనే అమూత కల్పన సృష్టించి ఆయనకు వెన్నుపోటు కొట్టి పడేశారు. అదే కోవలో, అదే పద్ధతిలో, అదే బాటలో అప్పటికి వాళ్ళ అధినాయకత్వం నుంచి నేటి కార్యకర్త వరకు నడుస్తూ ఉన్నారు. కాబట్టే ప్రజలు వాళ్ళని తిరస్కరించారు. దయచేసి దీన్ని గమనించుకొని ఇకనైనా వాస్తవాలు, ప్రజలకు అవసరమైనవి వాస్తవాలు మాట్లాడి నిజాలు చెప్పడం నేర్చుకుంటే ప్రజలు ఏదన్నా నమ్ముతారు. ఓకే రఫీ గారు, టీడీపీకి వైఎస్ జగన్ కన్నా కొడాలి నాని మీదనే కోపం ఎక్కువగా కనిపిస్తోంది అని అనుకోవచ్చు అంటారా? అది అసలు దాన్ని విడదీసి ఎలా చూస్తామండి? ఇప్పుడు మాకు మేము చెప్పామా, పత్రికల్లో తాటిగా అక్షరాలతో వచ్చింది, అక్కడ క్యాసినో జరిగింది, అమ్మాయిల క్యాబరే డాన్స్ జరిగిందని చెప్పి ప్రముఖ పత్రికలు బ్యానర్ ఐటమ్స్ వేశారు. ఐటమ్స్ వేయటంతోనే మేము నిజ నిర్ధారణ కోసము అక్కడికి బయలుదేరాము. వాళ్ళు బయలుదేరితే అక్కడ ఏం జరగనప్పుడు ఆ పత్రికలో ఒక డ్రామోజీ, ఒక కిట్టు ఒక డ్రామోజీ రావు, ఒక కృష్ణాల కిట్టు వీళ్ళు రాస్తే నిజం అవుతా? అక్కడికి వెళ్ళిన కమిటీ ఎవరు ఏమన్నా రిటైర్డ్ జడ్జి లేదారా? లేకపోతే ఏదైనా పోలీస్ వ్యవస్థ వెళ్ళిందా? ఓడగొట్టి రాలబెట్టిన తెలుగుదేశం నాయకులు గతంలో సెక్స్ రాకెట్ లో ముద్దాయిలుగా ఉన్న నాయకులు వెళ్ళారు అక్కడికి. కాల్మని సెక్స్ రాకెట్ లో ముద్దాయిలుగా ఉన్న నాయకులు అక్కడికి వెళ్ళి వీళ్ళు నిజ నిర్ధారణ కమిటీయా? వీళ్ళ మాట్లాడేది
కొడాల నాని గారు వేసే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక కొడాల నాని గారు వేసే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఆయన దాడికి చంద్రబాబు నాయుడు తట్టుకోలేక వెంకటేశ్వర రెడ్డి గతంలో చేసినవన్నీ ఒప్పుకోలేక రఫీ ఇట్లాంటి బుద్ధా వెంకన్న ఇట్లానే బోండవమ్మ ఇట్లాంటి వాళ్ళందరినీ పంపించి ఏదో ఆయన మీద మర్చిపోయాలని తప్పితే చంద్రబాబు నాయుడిని డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు కొడాల నాని గారు. డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. దమ్ముంటే ఈయనకి సమాధానం చెప్పానండి. ఎన్టీ రామారావు గారు పుట్టిన గడ్డ నుంచి మాట్లాడుతున్నాడు ఆయన. ఓకే, రఫీ గారిని మాట్లాడివ్వండి. మీరు ఒక్క నిమిషం ఆగండి సార్. వెంకటేశ్వర రెడ్డి దాని గురించి మాట్లాడమనండి. ఎందుకు వీళ్ళు చెప్పే నిజాలైతే ఎందుకు తెలియదు? ఓకే, రఫీ గారు మీరు మాట్లాడండి. ఇప్పుడు మీరు వాళ్ళ టాపిక్ పెట్టారంటే దాంట్లో ఎసెన్స్ ఉంటేనే కదా పెడతారు మీరు. అవును, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దేశంలో అనేక రకాల టాపిక్స్ ఉన్నాయి. మీరు ఎందుకు దీన్ని తీసుకున్నారు? 5 గంటలు ఎందుకు స్పెషల్ ఎడిషన్ పెట్టారు మీరు? ఖచ్చితంగా గుడివాడలో జరిగింది వాస్తవం తెలిసి మీ మీడియా కూడా తెలుసు కాబట్టి అది రాజ్యసభ స్థాయికి కూడా చర్చకి వెళ్ళింది కాబట్టి మీరు ప్రజలకు వాస్తవాలు చెప్పాలని చెప్పి నన్ను పిలిచారు మీరు. లేకపోతే మీరు ఒక్కడే వార్త ఇచ్చారు కాదండి. రఫీ గారు పని లేని పనికి మాలిన ముసలాయన ఆ కాల్ చేసిన మాట్లాడాడు కాబట్టి రాజ్యసభలో దాని గురించి రాజ్యసభలో ఈ అంశం గురించి ప్రస్తావించారు కాబట్టి నిజ నిర్ధారణ కోసం ప్రేక్షకులు ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం చర్చను కండక్ట్ చేయడం జరిగింది. సో మీరు ఆ టాపిక్ తప్పించి మిగతా టాపిక్స్ అన్ని మాట్లాడుతున్నారు. రఫీ గారు ప్లీజ్ దాని గురించి క్లియర్ గా చెప్పమంటే మాట్లాడండి. ఆయన మాట్లాడమంటారు, మీరే మాట్లాడండి. రఫీ గారు ఒక నిమిషం, వెంకటేశ్వర రెడ్డి గారు ఆగుతారు, మీరు మాట్లాడండి. ఆయన చెప్పండి. ఆయన ఆగుతున్నారు, మాట్లాడండి. ఆయన రాజ్యసభ సభ్యుడు, పనికి మాలిన వాడో ముసలోడో అవి అనవసరం. రాజ్యసభలో మాట్లాడే హక్కు ఆయనకు మాట్లాడాడు. అడ్డుకునే హక్కు అతనికి లేదు. ఇంకో ముసలోడికి తెల్లగడ్డం పెంచుకున్నటువంటి ముసలోడు అడ్డుకున్నాడు. ఈయన మాట్లాడుతూ ఉంటే ఆ ముసలోడు ఎందుకు ఉడికిపోయాడో నాకు అర్థం కావట్లా. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న విషయాలు కళ్ళగట్టినట్టు దేశానికి రాజ్యసభ వేదిక చెప్తుంటే ఇంకో ముసలోడు పనికి మాలిన ముసలోడు. కానీ ఇక్కడ ఇది చాలా అభ్యంతరకరంగా ఉంటుంది. ఎందుకంటే ఒక మంచి పొజిషన్ లో ఉన్న వ్యక్తుల్ని మీరే వాళ్ళకి గౌరవం ఇవ్వకపోతే ప్రజలు ఎలా ఇస్తారు? ఒకరినొకరు ముసలి వాళ్ళని నోటికొచ్చినట్టుగా ఒకళ్ళనొకళ్ళు నిందించుకుంటుంటే, దుర్భాషలు ఆడుకుంటుంటే, వ్యక్తిగతంగా దూషించుకుంటుంటే చూస్తున్న ప్రజలకి ఇదంతా ఇబ్బందికరంగా, ఎంత అవమానకరంగా ఉంటుంది. అసలు అలా ఎలా మాట్లాడుకుంటారు? ఈ టాపిక్ పెట్టారు. నేనే మొదట్లో ఎవరిని కూడా కించపరుస్తున్నాను. నేను ఇద్దరిని ఉద్దేశించి అంటున్నానండి. ఆయన కూడా కాటికి కాళ్ళు చాపుకున్న ఆయన అది ఇదని ఆయన సంబోధిస్తున్నారు, ముసలివారు అంటున్నారు. కరెక్ట్ కాదు కదా. రాజ్యసభలో కూర్చున్న ఎంపీలు మనం ఎంతో గౌరవంగా వాళ్ళని చేయాలి. చెప్పండి. మరి ఇంకో ముసలాయన ఉన్నాడు, ఆయన కూడా కాటికి ఆల్రెడీ చేతులు చాపేశారు. అలా కాకుండా మామూలుగా మనం మర్యాద పూర్వకంగా మాట్లాడుకుందాము. దయచేసి ఇద్దరు దయచేసి వారి పేర్లను సంబోధిస్తూ మాట్లాడండి. ఈ రకమైనటువంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయొద్దు. అలా కాదు మేడం, ఇందాక ఆయన మాట్లాడుతున్నప్పుడు మీరు అలా మాట్లాడుతుని చెప్పుకుంటే బాగుండేది. ఆయనకి కూడా చెప్తున్నాను, వెంకటేశ్వర రెడ్డి గారికి కూడా చెప్తున్నాను, మీకు కూడా చెప్తున్నాను. దయచేసి ఆ విధంగా సంబోధించకుండా చక్కగా వాళ్ళ పేర్లని బట్టి పిలవండి. కాదు, నేను మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు కలిపి చెప్తున్నారు. ఆయన ఒక్కడే 2-3 సార్లు మాట్లాడినప్పుడు మీరు చెప్పరా? అది నేను అంటున్నా. ఓకే ఓకే, చెప్పండి. తప్పకుండా గమనించారో లేదో చెప్పండి. పత్రికల్లో వచ్చినాయి. అది ఏ పత్రిక లేదు కానీ మీరు చదివితే చదవడం మానేయండి. సాక్షి పత్రిక చదవద్దని చెప్పి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఏది సన్నబియ్యం గురించి సాక్షి లాగా రాసిందని చూపిస్తే సాక్షి ఆవిడ చదవమన్నాడా మిమ్మల్ని? అది చదవద్దు, వేరే చదవండి అని ఆయన అసెంబ్లీలో చెప్పాడు. వేరే పత్రికలు రాసినాయి. మేము వెళ్ళాము. అక్కడ జరిగినప్పుడు అడ్డుకోవాల్సిన 2000 మందిని పెట్టి అడ్డుకోవాల్సిందే ఉంది. మా కార్లు బద్దలు కొట్టవలసిన అవసరం ఉంది. పోలీసులు మా నాయకుల్ని, అందులో మహిళా నాయకురాలు కూడా ఆమె ఉన్నారు. ఆమెను కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు ఇందాక మాట్లాడి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఏమేమి పనులు చేశారని ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మీ పార్టీ లేదా అక్కడ లోకల్లో మీ పార్టీ లేదా? మీ పార్టీకి ఇన్ఛార్జీ లేరా? గుడివాడలో సెంట్రల్ పంపించాం. మా ఇష్టం. గుడివాడలో మీ పార్టీ ఇన్ఛార్జీలు ఎవరు లేరా? మీకు అక్కడ పార్టీ లేదా?
మీకు అక్కడ ఓటు బ్యాంకు లేదా? మీరు గతంలో ఎక్కడి నుంచో పంపించారంటే మీకు అక్కడ బలం లేదనే కదా, మీకు చెప్పేది అక్కడ నిజం కాదనే కదా. ఏదో చంద్రబాబు నాయుడు చెప్పారు మీరు వెళ్ళారు. అక్కడ జరిగి ఉంటే అక్కడ ప్రజలు తిరస్కరించేవాళ్ళు కదా, అక్కడ ప్రజలు బయటకు వచ్చేవాళ్ళు కదా. మీరు ఇక్కడి నుంచి మావాల్సిన పని ఏంటి? వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం, వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి, రఫీ గారిని మాట్లాడివ్వండి, మీరు మధ్యలోకి ఇంటరప్ట్ అయిపోతున్నారు. ఈ పాయింట్ ఒకసారి వినండి అమ్మా. అక్కడ ఆయనకి అసలు మీరు ఛాన్స్ ఇవ్వట్లేదు, రఫీ గారికి మీరు అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు. అక్కడ ప్రజలు ఉన్నారా లేదా? ఫస్ట్ వాళ్ళ ఇన్ఛార్జ్ ఉన్నారా లేదా? అక్కడ వాళ్ళ పార్టీ ఉందా లేదా? ఫస్ట్ దాని గురించి క్లారిటీ ఎక్కడి నుంచో రౌడీ మోకాళ్ళు వేసుకొని, ఎక్కడి నుంచో కిరాయి రౌడీని మోకాళ్ళు వేసుకొని గుడివాడ లేదా లేని మీరు ఉన్నట్టు చెప్పి అమృత కల్పన సృష్టించడానికి మీరు వెళ్తారా? వెళ్తే అడ్డుకోరా? వెళ్తే అడ్డుకోరా? ఎప్పటి నుంచో రౌడీలు వేసుకొని పోతే వెళ్తే అడ్డుకోరా? ఈ పద్ధతిలో ఇతను ఉంటే పిలవకండి నన్ను. ఎదుటి వాళ్ళకి కూడా మనం అవకాశం ఇవ్వాలండి. వెంకటేశ్వర రెడ్డి గారు టీడీపీ వర్షన్ ఏంటన్నది టీడీపీ పర్సన్స్ మాట్లాడనివ్వకుండా మధ్యలో వచ్చేస్తూ ఉంటే ఆయన ఎలా వివరణ ఇవ్వగలుగుతారు చెప్పండి? మీరు 3 సార్లు 4 సార్లు ఇదే ధోరణి ప్రవర్తించారు. మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆగుతున్నప్పుడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా ఆగాలి, సంయమనం పాటించాలి. ఒక 2 నిమిషాలు ఓపిక ఆగండి, మీకు అవకాశం ఇస్తాం మేము. ఫస్ట్ ఆయన ఆగితే నేను ఆగేవాడిని. ఆయన ఎక్కడ ఇంట్రెస్ట్ అవ్వకపోతే నేను అవ్వను. ఒక్క నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు, ఒక్క నిమిషం ఆగండి, రఫీ గారిని పూర్తిగా మాట్లాడిద్దాము. రఫీ గారు మాట్లాడండి. ఇప్పుడు రాజ్యసభలో జరిగింది, దాంట్లో ఎసెన్స్ ఉంది కాబట్టి మీరు పెట్టారు. ఆయన ఒక్కరిని పిలిచి పెట్టాల్సింది మీరు 1 అవర్. ఆయన బాగా మాట్లాడేసేవాళ్ళు. పర్లేదు, ఇప్పుడు చెప్పండి. పిలిచారు నన్ను ఎందుకు పిలిచారు? అతన్నే పెట్టుకోవాల్సింది. అతను చాలా గ్రేట్ డిబేటర్ కాబట్టి తెలుగు రాష్ట్ర ప్రజలకి అన్ని విషయాలు క్లియర్ గా తెలియాల్సిన అవసరం ఉందండి. అది టీడీపీ వర్షన్ కూడా తెలియాలి, వైసీపీ వర్షన్ తెలియాలి, జనసేన ఏమనుకుంటుందో తెలియాలి, అసలు ఏం జరుగుతుందో రాష్ట్రంలో పిన్ టు పిన్ తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఉంది, తెలుసుకుంటున్నారు. కాబట్టి మీ వర్షన్ వినిపించే అందులో భాగంగా మిమ్మల్ని పిలవడం జరిగింది. రఫీ గారు చెప్పండి. మరి ఈనాటిని చదవద్దంటాడు, ఆంధ్రజ్యోతిని చదవద్దంటాడు, ఏ టీవీని చూడవద్దంటాడు. ఒకళ్ళు చూడొద్దంటే ప్రజలు మానేరు కదండి. అందరికీ ప్రజలు ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు, వారికి నచ్చిన పత్రికను చదువుకుంటారు, నచ్చిన ఛానల్ చూస్తూ ఉంటారు, నచ్చిన పార్టీని అభిమానిస్తూ ఉంటారు, వారిని ఓట్లేసి గెలిపిస్తూ ఉంటారు. అధికారంలోకి వచ్చాక వారు ఎలా చేస్తున్నారో కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ప్రతిదీ ప్రజలకు తెలుసు, ప్రతిదీ చూస్తున్నారు. రఫీ గారు మీ వర్షన్ చెప్పండి. గుడివాడ అంశంలో టీడీపీ పై చేయి సాధించింది అనుకోవచ్చు అంటారా? మాకు గుడివాడలో ఉన్నటువంటి పార్టీ మా ఆఫీస్కి, మా నాయకత్వానికి కంప్లైంట్ చేస్తేనే దాన్ని విచారించడానికి ఒక మహిళా నాయకురాలతో, మాజీ ఎమ్మెల్యేతో కలిపి 6గురిని పంపించడం జరిగింది. అక్కడ ఏమీ జరిగినప్పుడు 2000 మంది కార్యకర్తలతో అడ్డుకోవటం ఎందుకు, మా వాళ్ళ కార్లు పగలగొట్టడం ఎందుకు, దారి పడుతున్న పోలీసులు ఆపటం ఎందుకు, ఇవన్నీ ఎందుకు చేయాల్సిన అవసరం లేదు. ఏం జరగనప్పుడు, ఏమి అక్కడ అవశేషాలు లేనప్పుడు ఎందుకు అడ్డుకున్నారు? ఇంకా అప్పటికి ఖాళీ చేయలా, ఇంకా అప్పటికి ఆ మెటీరియల్ అంతా బయటికి వెళ్ళా కే కన్వెన్షన్ నుండి, అందుకనే అడ్డుకున్నారు. ఆ తర్వాత మేము వెళ్ళి ఎస్పీకి చెప్పాము, బందర్ ఎస్పీకి. ఆయన కూడా నేను కనుక్కుంటా అన్నాడు. పోలీసుల సహకారంతోనే జరిగిందని ఎస్పీకి చెప్పాము, ఏ ఒక్క పోలీసు దాన్ని అడ్డుకోలేదని చెప్పేసి. ఆ తర్వాత ఆయన స్పందించకపోతే ఏలూరు ఐజీకి చెప్పాము, ఏలూరు రేంజ్ ఐజీకి చెప్పాము, మోహన్ రావు గారికి. ఆయన కూడా నేను తెలుసుకుంటా అన్నాడు. ఆ తర్వాత ప్రెస్ మీట్లు పెట్టి ఆధారాలు చూపించాము. బాంబే కంపెనీ ఒప్పుకుంది, మేము ఈ రకంగా 2 రోజులు అక్కడ పెట్టాము, ఇన్ని రోజులు ఇక్కడ వర్క్ చేశామని వాళ్ళు ఒక క్యాసెట్ రిలీజ్ చేశారు, ఒక వీడియో రిలీజ్ చేశారు. అది కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాము. ఎవరెవరు వచ్చారో వాళ్ళ ఫోన్ నెంబర్తో పాటు, వాళ్ళు వచ్చిన విమానంతో పాటు, వాళ్ళు తిరిగిన కారుతో పాటు, స్టే చేసిన హోటల్స్తో పాటు ప్రెస్ మీట్లో చెప్పాము. ఇన్ని జరుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించట్లేదు, డీజీపీ సభాంగ్ స్పందించట్లేదు. అందుకనే ఏం చేశాము, దీన్ని అంతు తేల్చాలని చెప్పేసి మేము రాజ్యసభలో ఇవాళ ప్రస్తావించాము. మేము దాన్ని వదలదలుచుకోలేదు కాబట్టి ఇవాళ ప్రస్తావించాము. అప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటే ఎందుకు అడ్డు తగులుతున్నారు? అక్కడ వాస్తవం ఉంది కాబట్టి రాజ్యసభ దృష్టికి, లేదా అదేమైనా ప్రివిలేజ్ కమిటీకి వెళ్తున్నారో లేదా ఎంక్వైరీకి వెళ్తున్నారో భయపడతా ఉన్నారు. కాబట్టి ఇంతవరకు మేమిచ్చినటువంటి వాస్తవాలు, రుజువులు, ఆధారాలతో ఏమాత్రం ముందుకు సాగట్లేదు కాబట్టి, ఎంక్వైరీ వేయట్లేదు కాబట్టి, ఎంక్వైరీ జరగట్లేదు కాబట్టి రాజ్యసభకి వెళ్ళాము. దాంట్లో మాకున్నటువంటి హక్కు అది. మా హక్కును ఎవరు కాదంటారు?
కాబట్టి అక్కడ మారిన 300 కోట్ల రూపాయలు చేతులు మారి ఎక్కడికి వెళ్ళినాయి, ఏ ప్యాలెస్లకు వెళ్ళి ఎవరెవరు పంచుకున్నారని నీకు తెలుసాలి. ఇప్పుడు రేపు పొద్దున మేము ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దగ్గర కూడా వెళ్ళబోతున్నాము. అక్కడ వచ్చినటువంటి మనీ మీద ఎంక్వైరీ చేయమని చెప్పి మేము 6 మా నాయకులు వెళ్ళి నిజ నిర్ధారణ చేయడమే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ జడ్జితో కానీ రిటైర్డ్ జడ్జితో కానీ ఎంక్వైరీ చేయమని చెప్పాము. అనేక రకాలుగా అడుగుతా ఉన్నాము. ప్రభుత్వం ఒక అడుగు కూడా ముందుకు వేయట్లేదు. కాబట్టి రాజ్యసభకి వెళ్ళాము, రేపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్కి వెళ్తాము, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ కూడా వెళ్ళి కంప్లైంట్ చేస్తాము. ప్రజాస్వామ్యంలో మాకు ఉన్నటువంటి హక్కు, మాకు ఉన్నటువంటి పద్ధతి ప్రకారంగా మేము అన్ని ఛానల్స్ అన్ని ఫోరమ్స్ని మేము అప్రోచ్ అవుతాము. అది తప్పెలా అవుతుంది? ఇప్పుడు ఈనాడులో వచ్చిందని అది తప్ప, అది పట్టించుకోకుండా వదిలేయాలా? లేదా ఆంధ్రజ్యోతిలో వచ్చిందని పట్టించుకోకుండా వదిలేయాలా? గుడివాడలో ప్రజలే చెప్తా ఉన్నారు. గుడివాడ పార్టీ మాకు కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ పంపించింది, ఎవరెవరు పాల్గొన్నారు ఏంటని. దాని మీద ఎంక్వైరీకి మా వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి రిటైర్డ్ జడ్జితో ఎంక్వైరీ చేయమని చెప్పేసి అడిగారు, సిబిఐతో ఎంక్వైరీ చేయమని చెప్పి అడిగారు. రేపు పొద్దున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దగ్గర కూడా వెళ్తున్నాం. అక్కడైతే అడ్డుకోలేరు కదా, రాజ్యసభ కాబట్టి ఒక ఆయన ముసలాయన అడ్డుపడ్డాడు. ఆ ముసలాయన కాళ్ళు చాపిన ముసలాయన అడ్డుపడ్డాడు మాట్లాడుతూ ఉంటే. కాబట్టి దీన్ని అడ్డుకోవటం అంటే నేరాన్ని ఒప్పుకోవటమే. దీన్ని అడ్డుకుంటున్నారంటే, గుడివాడ నుంచి ఢిల్లీ దాకా అడ్డుకుంటున్నారంటే ఆ డబ్బులు ఏమైనాయి? 10,000 రూపాయలు ఎంట్రన్స్ ఫీజుకు పెట్టారు. ఆ 10,000 కలెక్షన్ చేసే డబ్బు ఏమైంది? అక్కడ ఆడిన ఆటల్లో వచ్చినటువంటి డబ్బు ఏమైంది? అది ఎక్కడికి వెళ్ళింది? ఏ ప్యాలెస్లకు వెళ్ళింది? ఈ మొత్తం కూడా బయటకు వస్తుందని భయపడతా ఉన్నారు. కాబట్టి మేము అన్ని ఫోరమ్స్ అడుగుతాం, అన్ని ఫోరమ్స్ లో లేపుతారు. లోక్సభలో కూడా లేపుతాం ఈ విషయం. అవసరమైతే మేము దీన్ని ప్రజల్లో కూడా చర్చకు పెట్టాము. ప్రజల్లో కూడా దీన్ని ఒక ఇష్యూ చేస్తాం, అందులో వదిలేదు లేదు. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, పోయిన ఎన్నికల్లో ఎవరు గెలిచారు, మా పార్టీ నాయకుల మీద దాడి చేయవలసినటువంటి అవసరమే ఉంది. ఇంట్లో కార్లు బదులు కొట్టవలసినటువంటి అవసరమే ఉంది. నువ్వు చేయనప్పుడు, నీ దగ్గర తప్పు లేనప్పుడు వెళ్తారు, కే కన్వెన్షన్ చూస్తారు, అక్కడ ఏమి లేదని చెప్పేవాళ్ళు వచ్చి. మరి ఎందుకు అడ్డుకున్నా? ఓకే, జనసేన నుండి మనోహర్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు, వారితో కూడా మాట్లాడదాం. మనోహర్ గారు నమస్తే అండి. ఈ రోజు రాజ్యసభలో రవీంద్ర గారు మాట్లాడిన మాటలు కూడా మీరు విన్నారు. ఆయన ఆరోపణలో వాస్తవం ఎంత ఉందంటారు? ఈ అంశాన్ని మీరు ఎలా చూస్తున్నారు అంటే పార్టీ తరఫున? ముందుగా 1990 ప్రేక్షకులకి, అలాగే న్యూస్ ఎడిట్కి, నాతోటి ప్యానల్ సభ్యులకి శుభ సాయంత్రం అండి. శుభ సాయంత్రం. మామూలుగా మనం చూసినట్లయితే ఇదంతా కూడా కానీ టీడీపీ అయితే వైసీపీ అవుతున్న వీళ్ళందరూ అంటే రివర్స్ ఇంజనీరింగ్ కేసు అంటే అంటే మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ టైం దీన్ని ఏ విధంగా నేను చూస్తానంటే, క్యాష్నో ఏదైనా సరే ఈ యొక్క ఇష్యూస్ అన్ని రాజ్యసభలో జరిగిన ఇష్యూస్ అన్ని కూడా వీళ్ళందరూ కూడా కానీ వైసీపీ గవర్నమెంట్ అప్పుడు టీడీపీ కుప్పం, టీడీపీకి పెద్ద కంచుకోట అని చెప్పేసి అక్కడికి వచ్చి వైసీపీ వాళ్ళందరూ వచ్చి అక్కడ గెలిచినామని ఒక హంగామా చేయడం. అలాగే టీడీపీ వచ్చినప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో వైసీపీ విలేజ్ పులివెందులకు వెళ్ళి మేము చేపించినామని టీడీపీ గవర్నమెంట్ లో వైసీపీ కంచుకోట అయినట్టు పులివెందులో మేము గెలిచినామని చంద్రబాబు నాయుడు. వీళ్ళిద్దరూ కూడా కానీ తానా అంటే తందానా టైపు తోడు దొంగలాగా చేయడమే కానీ బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఏ ఎలక్షన్ తీసుకుంటే ఎక్కడైనా తీసుకోండి, గోరంట్ల మాధవ్ ఒకసారి రైజ్ అయితే ఆయన ఇంకొక ఆయన రఘురామ్ రాజు రైజ్ అవుతాడు. వీళ్ళిద్దరూ కూడా ఏం చేస్తారంటే ప్రజలకు చేసేది ఏమి ఉండదు, ఒకరి మీద ఒకరు చెప్పుకొని మేము ఇచ్చేస్తాం. ఇప్పుడు ఎలాగా కన్నా అందరిని ఎత్తుకొచ్చి రోడ్డు మీద పెట్టేశాడు. ప్రతి ఒక్కరిని, స్టూడెంట్స్ ని తీసుకోవచ్చు, రైతులను తీసుకోవచ్చు, లేకపోతే ఈ యొక్క ఉపాధ్యాయుని తీసుకోవచ్చు. నేనేమంటా అంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఈ అరాచకాలకు గండిపడాలంటే, మొన్న ఏదైతే ఉపాధ్యాయులు ఒక్కసారిగా ఉద్యమించారో ప్రతి ఒక్కరు వాళ్ళే చెప్పారు. ఏమని చెప్పారు? మేము కుడి చేత్తో ఎడం చేత్తో రెండింటి గెలిపించామని. అంటే కుడి చేత్తో వీళ్ళు ఓటేసి ఎడం చేత్తో దొంగోట్లు వేసి మళ్ళా బ్యాలెట్ బాక్స్ వేశారు. కాబట్టి వీళ్ళకి సరిగ్గా బుద్ధి చెప్పాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి అనే మాఫియా. యాక్చువల్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి హీఈస్ పర్ఫెక్ట్ ఫర్ బిజినెస్ మ్యాన్. ఒక వ్యాపారం చేయడానికి నెంబర్ 1. అనే ఎలా ఒక 10,000 రూపాయలు ఇచ్చాడా, ఒక వారం అయిందా, వడ్డీకి వీక్లీ వడ్డీ వసూలు చేస్తాడు. ఆ విధంగా 11,000 తీసుకుంటారా? ఆ విధంగా ఇతను ఏం చేస్తాడంటే 10,000 రూపాయలు ఇచ్చి నెక్స్ట్ మంత్ లో ఇంకోటి పెంచి చేసేదానికి ఇతను
పవర్ ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్. అందరూ ఇప్పుడు మనకు అంబానీ వీళ్ళందరూ తీసుకుంటే బిజినెస్ చేసి వెళ్ళిపోతారు, వాళ్ళకి పవర్ అవసరం లేదు, వాళ్ళు ఇంత అమౌంట్ ఇది పెట్టేస్తారు వెళ్ళిపోతారు. కానీ ప్రజెంట్ ఉన్నటువంటి సీఎం ఎవరంటే ఇతనికి పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్, అంటే పవర్ కావాలి, సీఎం అనే పవర్ కావాలి, ప్లస్ బిజినెస్ మ్యాన్ కావాలి. అంటే ఒకసారి ఇప్పుడు ల్యాండ్ మాఫియా కావచ్చు, బ్రాండ్, శాండ్ అన్ని కూడా, కానీ ప్రతి ఒక్క దాంట్లో మాఫియా వచ్చింది. దీన్ని టీడీపీ అయినా సరే లేదు వైసీపీ అయినా వీళ్ళిద్దరే అయినా అంటే కచ్చా రాజకీయాలు చేయడానికి మాత్రమే చేస్తారు, కానీ దీనివల్ల ప్రజలకు ఉపయోగపడేది ఏమీ లేదు. ఒకవేళ అంత దమ్మున్నటువంటి వీళ్ళు వ్యక్తులు అవుతే టీడీపీ క్యాష్ మీద నిజ నిర్ధారణ కమిటీ వేస్తారు, వాళ్ళని తీసుకొని పోయి మీరు సెంటర్ లో పోయి ఫైట్ చేసేది ఎందుకు? వాళ్ళంతా చేయకుండా రాజ్యసభలో అది మాట్లాడి ఇది మాట్లాడారు, రాజ్యసభలో మాట్లాడటం తప్పేంటి? రాజ్యసభలో మాట్లాడటం తప్ప అంటే రాజ్యసభలో చట్టసభలో మీకు చట్టసభలో మాట్లాడడానికి టీడీపీకి హార్డ్లీ అంటే 2 సీట్లు ఎంపీ సీట్లు ఉన్నాయి, 23 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. చట్టసభలో మీరు మాట్లాడడానికి అక్కడ లేదు కాబట్టి అదేదో డైరెక్ట్ గా అక్కడ పోయి ఫైట్ చేయండి. అంతేగాని ఊరికే ఇక్కడ జనాలని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఈ మీడియా నేరం చేసే దానికోసం నిర్ధారణ కమిటీ అని ఇంకోటి అని చేయడం ఎందుకు? అదేదో మీరు ప్రజా సమస్య మనోహర్ గారు, రఫీ గారు మిమ్మల్ని స్ట్రైట్ గా క్వశ్చన్ అడుగుతున్నారు. క్యాసినోవా జరగలేదు అని మీరు నమ్ముతున్నారా? మేము ఆధారాలను చూపించినప్పటికీ కూడా మీరు ఎలా మాట్లాడుతున్నారు అలాగని అడుగుతున్నారు రఫీ గారు. ఇప్పుడు అలాగే మీరు ఆధారాలు చూపించుంటే పోయి కేసు ఫైల్ చేసి లోపల వేయచ్చు కదా. మీరు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ లో జరగట్లేదు, సెంట్రల్ గవర్నమెంట్ పోయింది, హోమ్ మినిస్టర్ కలవండి, నిజాలు చూపించండి, అది చేయాలి. కానీ మీరు ఊరికే తానా అంటే తన్నా రకంగా అలా ప్రజల్ని ఈ డైవర్షన్ పాలిటిక్స్ పార్టీలో బంధంలాగా చేయడం ఎందుకు? మేడం మీకు అర్థం అవుతుందా? అదే 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 మేము స్టెప్ బై స్టెప్ చేసిన ప్రభుత్వం నుంచి స్పందన లేదు, పోలీస్ ఎంక్వైరీ లేదు. స్టెప్ బై స్టెప్ ఎన్ని రోజులు చేస్తారు సార్? ఒక నెల చేస్తారా, 2 నెలలు చేస్తారా? బెస్ట్ ఎగ్జామ్ సంక్రాంతి అనుకుందాం, లాస్ట్ మంత్ 13th వస్తుంది, ఒక నెలగా స్టెప్ బై స్టెప్. 14 సంవత్సరాలు అంటే ఇక్కడ జనసేన పార్టీ కొడాలి నానిని సమర్థిస్తుందా, గుడివాడ క్యాసినోవాలో జరిగిన అంశాన్ని గురించి సమర్థిస్తుందా అని అడుగుతుంటే మీరు ఏం చెప్తారు? సమర్థించట్లేదండి, మేము చెప్పేది ఏంటంటే మరి ఏం జరిగింది అక్కడ, ఏం చేయాలి చెప్పండి. కేసు పెట్టి లోపల ఏమంటే ఎవరు వేసేది? అది కాదు, అవుతుందా? లోపల ఏమంటాడు, ఎవరిని వేయాలి, ఎవరు వేస్తారు? పోలీసులు వేసేది, లోపల వేసేది ఏంటి? ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన కేసు పెట్టి లోపల ఏమంటాడు, ఎవరికి చెప్తున్నాడు ఆయన? ఎవరు వేస్తారు? ఇక్కడ ప్రభుత్వం ఎవరు చేతుల్లో ఉంది? జనసేనకి ఇచ్చారా, టీడీపీకి ఇచ్చారా? జనసేన మాట్లాడుతారండి, మనోహర్ గారు మాట్లాడుతుండగా రఫీ గారిని అడిగారు కాబట్టి రఫీ గారు క్వశ్చన్ చేశారు. ఆయన రఫీ గారిని డైరెక్ట్ మీరు ఎందుకు కేసు పెట్టలేదు, ఎందుకు పోలీస్ స్టేషన్ లో వాళ్ళ మీద మీరు కేసు ఫైల్ చేయలేదు అని అడిగినప్పుడు రఫీ గారు వెంటనే స్పందించి మేము కేసులు ఎవరు పెట్టాలి, అధికార పార్టీలో ఉన్న వ్యక్తే ఇలాంటి కార్యక్రమం చేసినప్పుడు అధికారం వైసీపీ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు చెప్తేనే పోలీసులు యాక్షన్ తీసుకుంటారు, వాళ్ళు చెప్పట్లేదు కాబట్టి రాజ్యసభలో ప్రస్తావించామంటున్నారు. నిజమైందైతే న్యాయస్థానానికి ఎందుకు వెళ్ళలేదు వాళ్ళు? ఓకే రఫీ గారు ఇప్పుడు మాట్లాడండి. న్యాయస్థానానికి ఎందుకు వెళ్ళలేదు? న్యాయస్థానాలు ప్రతివిషయం ఇస్తున్నారు కదా, న్యాయస్థానానికి ప్రతివిషయం ఇస్తున్నారు కదా, ఎందుకు హంగామా చేస్తున్నారు? గుడివాడకి మరి మీకు వీడియోలు ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి కదా. అది జరిగింది గోవాకి, గుడివాడలో తీసుకొచ్చాడు అతను, ఈ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. మనోహర్ గారు ఒక్కసారి ఆగండి రఫీ గారు ఏదో వివరణ ఇస్తారంటే ఒక్కసారి ఆగండి మనోహర్ గారు. రఫీ గారు మాట్లాడండి. మేము ఎస్పీకి కంప్లైంట్ చేశాము, ఐజీ మోహన్ రావు కంప్లైంట్ చేశాము. ఆయన చెబుతున్నారు ఆగండి మీరు ఒక్క నిమిషం ఆగండి. న్యాయస్థానానికి వెళ్ళారు, మీ దగ్గర రుజువులు కరెక్ట్ గా ఉంటే
మీరు న్యాయస్థానానికి ఎందుకు ఆగమయ్య వెళ్ళలేదు? బాబు, చెప్పండి దానికి అయ్యా చెప్పండి బాబు, సమాధానం. చెప్పండి. మీరు ఎస్పీ దగ్గరికి చెబుతున్నారు, వెళ్ళాము, చెబుతున్నారు ఎస్పీ వెంకటేశ్వర రెడ్డి దగ్గరికి గారు. వెళ్ళాము, అక్కడ మాట్లాడాము, అది డిబేట్ లో మాట్లాడాము, ఇలాంటి వాళ్ళు పిలిచి అన్ని నన్ను ఫాలో పిలవకండి చేస్తూ మేడం. ఉంటారు కదా. ఇళ్ల పట్టాలు నేను ఆపడానికి మాట్లాడలేదు, నా వల్ల అర్ధరాత్రి కాదు. పూట న్యాయస్థానానికి వెళ్ళారు మీరు. పేదలకు ఇళ్ల పట్టాలు ఆపడానికి అర్ధరాత్రి పూట న్యాయస్థానానికి వెళ్ళారు మీరు. మీరు మీ ఎందుకు వాళ్ళే తిరిగి న్యాయస్థానానికి జనాల నుంచి వైసీపీ నాయకులు వెళ్ళారు మీ దగ్గర దానికి. సాక్ష్యాలు మీరు ఉంటే మీరు న్యాయస్థానానికి ఎందుకు వెళ్ళలేదు? ఓకే ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు ఆగండి ఒక్కసారి. రఫీ గారు చెబుతున్నారు కదా, వినండి, కొంచెం సమయం పాటించండి. రఫీ గారు చెప్పండి, చెప్పనివయ్యా బాబు. చెప్పండి. ఏమంటే మేము ఎస్పీ కంప్లైంట్ ఇచ్చాము, ఆయన నో యాక్షన్. ఉమ్, ఐజీ కంప్లైంట్ ఇచ్చాము, నో యాక్షన్. డీజీపీ ఆఫీస్కి వెళ్తే అడ్డుకున్నారు. ఉమ్, అక్కడే సిఐకి ఇచ్చేసి వెళ్ళిపోమన్నారు, అక్కడ ఇచ్చేసాము. ఉమ్, ఆ తర్వాత పబ్లిక్ డెమోలో అన్ని వివరాలు అన్ని ఆధారాలతో పెట్టాము. ఉమ్. నేను ఇప్పుడు అడిగిన దానికి రాజ్యసభలో సమాధానం చెప్పండి ప్రస్తావించాము. రవి గారు. రవి గారు, లైవ్ వస్తున్నా? అర్ధరాత్రి పూట వెళ్ళి వస్తున్నాయా? న్యాయస్థానానికి వెళ్ళిన బాబు, మీరు, అబ్జర్వ్ చేద్దామండి. న్యాయస్థానానికి వెళ్ళిన మీరు, రవి గారు కూడా అబ్జర్వ్ చేయండి. న్యాయస్థానానికి ఎందుకు ఏ వెళ్ళలేదు పోలీస్ స్టేషన్ అడుగుతున్నాం. చెప్పుకోమన్నా, మీ దగ్గర పోలీసు ఆధారాలు వారు ఉంటే అని నాకు కార్యకర్తలాగా మీ దగ్గర ఉంటే అరే వెంకటేశ్వర రెడ్డి గారు, ఆయన చెబుతున్నది ఏంటి? 1 by 1 చెబుతున్నప్పుడు మీరు ఎందుకు ఆగలేకపోతున్నారు, మీరు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఆయన చెబుతున్నారు కదా, డీజీపీ ఆఫీస్కి వెళ్ళాము, ప్రతి చోట అడుగు అడుగున అందరూ ఆపుతున్నారు మమ్మల్ని, మాకు ఆటంకాలు కల్పించారు కాబట్టి మేము పబ్లిక్ డొమైన్ లో పెట్టాము అని ఆయన వరుసగా చెప్పుకొస్తున్నారు. ఆగండి, వినండి కొంచెం. అమ్మా, ఇప్పుడు అమ్మా, నేను అనేది పబ్లిక్ డొమైన్లో పెట్టాం. న్యాయస్థానానికి ఎందుకు అరే వెళ్ళలేదు? చెప్పండి దానికి అయ్యా ఆన్సర్ బాబు. చెప్పండి. అరే చెప్పండి న్యాయస్థానానికి అయ్యా. వెళ్ళలేదు, దానికి ఆన్సర్ చెప్పండి. చెప్పండి అయ్యా బాబు. వాళ్ళ దగ్గర ఉన్న రుజువులు కరెక్ట్ ఏమని, అయితే ఏంటి మేడం ఇలాంటి వాళ్ళు న్యాయస్థానానికి పిలుస్తారు మీరు? చెప్పండి, ఇది ఏదో మాట్లాడినప్పుడు అర్ధరాత్రి ఇప్పుడు పూట రవి పబ్లిక్ గారు, డొమైన్లో వాస్తవం కాదా? అరే రవి గారు ఒకటి ఆలోచించండి. అదే మాట. పోలీస్ యంత్రాంగం అంతా మీరు ఎన్నిసార్లు చెప్పినట్టు చెప్తారు? అధికార పార్టీ న్యాయస్థానానికి వెళ్ళిన మాట ఉన్నారు. వాస్తవం కాదా? వీళ్ళు వైసీపీ అరే కార్యకర్తలు వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు ఆగిపోండి, అలాగా మాట్లాడద్దు. ఒక్క నిమిషం ఆగండి. మీరు అడిగిన క్వశ్చన్ పదే రిపీట్ చేస్తున్నారు తప్పించి ఆయన ఆన్సర్ చెప్పనివ్వట్లేదు. ఆయన చెప్పనివ్వండి కొంచెం. చెప్తాడేంటి ఆయన? చూసే ప్రేక్షకులు కూడా నవ్వుకుంటారు ఏంటిది అని. ఒక్కసారి అవకాశం ఇస్తేనే కదా వాళ్ళకి చెప్పడానికి. మీరు త్వరగా కంప్లీట్ చేయండి రఫీ గారు. ఎందుకు మీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించలేదు ఇన్ని సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నప్పుడు? చెప్తున్నానండి. అరే చెప్పండి. చెప్తున్నానండి. ఇప్పుడు ప్రజల్లో ఎండగడ్డాలి పబ్లిక్ డొమైన్ లో పెట్టాం. ఇవాళ రాజ్యసభలో పెడతాం, రేపు లోక్సభలో పెడతాం, ఎల్లుండి ఐటీకి ఇస్తాము, అవతల ఎల్లుండి హైకోర్టులో కేసేస్తాం. అన్ని కూడా బలపెట్టి ఎన్ని కూడా ఫైల్ క్రియేట్ చేసి హైకోర్టులో కేసేస్తాం. ఎందుకు ఎంక్వైరీ జరపరు? ఎందుకు అక్కడ వాళ్ళ మీద చట్టపరం ఓకే. తీసుకురని ఓకే మనోహర్ గారు, హైకోర్టుకి ఓకే మనోహర్ గారు, ఇవన్నీ కూడా అప్పుడు హైకోర్టు రఫీ గారు, ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. ఒకటి ఆలోచించండి. రఫీ గారు, టీడీపీ రఫీ గారు, ఒకటి ఆలోచించండి. పోలీస్ స్టేషన్ మీరు లోపల పోలీస్ స్టేషన్ ఆయన కంప్లైంట్ సైన్ ఇవ్వట్లేదు అంటే పోలీస్ యంత్రాంగం అంతా కూడా గానీ వైసీపీ కార్యకర్తల్లాగా అధికార పార్టీ తొత్తుల్లాగా ఉన్నారు. ఓకే ఒక్క నిమిషం అండి. మనోహర్ గారు, రఫీ గారు, వెంకటేశ్వర గారు, లోక్సభలో మోడీ గారు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం మనం ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం ఆయన ఏం చెప్తున్నారు. हम तो एक चुनाव हार जाए ना, महीनों तक न जाने इकोसिस्टम क्या क्या करती है। इतना सारा पराजय होने के बावजूद भी न आपका अहंकार जाता है, न आपकी इकोसिस्टम आपके अहंकार को जाने देती है। इस बार अधीर रंजन जी बहुत सारे शेर सुना रहे थे। चलिए मौका मैं भी ले लूं। और जब अहंकार की बात मैं कर रहा हूं तब तो मुझे कहना ही पड़ेगा, वो जब दिन को रात कहें तो तुरंत मान जाओ। वो जब दिन को रात कहें तो तुरंत मान जाओ। नहीं मानोगे तो वो दिन में नकाब ओढ़ लेंगे। जरूरत हुई आप जरूरत हुई तो हकीकत को थोड़ा बहुत मरोड़ लेंगे। वो मगरूर है, खुद की समझ पर बेइंतहा। उन्हें आईना मत दिखाओ, इन्हें आईना मत दिखाओ। वो
आईने को भी तोड़ देंगे। प्लीज 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 प्लीज। आदरणीय अध्यक्ष जी, आजादी का अमृत महोत्सव, आजादी के 75 वर्ष में आज देश आजादी का अमृत महोत्सव मना रहा है और देश अमृत काल में प्रवेश कर रहा है। आजादी की इस लड़ाई में जिन जिन लोगों ने योगदान किया, वो किसी दल के थे या नहीं थे, इन सब से परे उठ करके देश के लिए जीने मरने वाले लोग, देश के लिए जवानी खपाने वाले लोग, ये हर किसी को स्मरण करने का, पुण्य स्मरण करने का अवसर है और उनके सपनों को याद करते हुए कुछ संकल्प लेने का अवसर है। आदरणीय अध्यक्ष जी, हम सब संस्कार से, स्वभाव से, व्यवस्था से लोकतंत्र के प्रतिबद्ध लोग हैं और आज से नहीं, सदियों से हैं। लेकिन ये भी सही है, आलोचना ये जीवंत लोकतंत्र का एक आभूषण है, लेकिन अंध विरोध ये लोकतंत्र का अनादर है। सबका प्रयास, इस भावना से भारत ने जो कुछ हासिल किया है, अच्छा होता उसे खुले मन से स्वीकार किया गया होता, उसका स्वागत किया होता, उसका गौरवगान करते। बीते 2 सालों में 100 साल का सबसे बड़ा वैश्विक महामारी का संकट पूरी दुनिया की मानव जात झेल रही है। जिन्होंने भारत के अतीत के आधार पर ही भारत को समझने का प्रयास किया, उनको तो आशंका थी, इतना बड़ा विशाल देश, इतनी बड़ी आबादी, इतनी विविधता, ये आदतें, ये स्वभाव, शायद ये भारत इतनी बड़ी लड़ाई नहीं लड़ पाएगा, भारत अपने आप को बचा नहीं पाएगा, यही उनकी सोच थी। लेकिन आज स्थिति क्या है? मेड इन इंडिया कोविड टीके, कोविड वैक्सीन दुनिया में सबसे प्रभावी है। आज भारत 100% पहली डोज इस लक्ष्य को के निकट करीब करीब पहुंच रहा है और लगभग 80% सेकंड डोज उसका पड़ाव भी पूरा कर लिया है। माननीय अध्यक्ष जी, कोरोना एक वैश्विक महामारी थी, लेकिन उसे भी दलगत राजनीति के लिए उपयोग में వెల్కమ్ బ్యాక్ టు పీపుల్ ఫోరం డిబేట్. మనము వైసీపీ నుండి వెంకటేశ్వర రెడ్డి గారితో డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు, మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి వాదనలు ఎలా ఉన్నాయి, అసలు ఏమంటున్నారు ఆయన ఈ అంశం గురించి? అమ్మా, కేవలం టీడీపీ వారు కొడాలి నాని గారిని, గుడివాడ నియోజకవర్గాన్ని టార్గెట్ చేసుకొని లేనిపోని అభూత కల్పనలు క్రియేట్ చేయడం కోసం, నిజమైన సాక్ష్యాధారాలు లేక న్యాయస్థానాలకు వెళ్లకుండా, ఎక్కడైతే న్యాయం, ఇప్పుడు మన దేశంలో
మన దేశంలో మీకు పోలీసు వారు న్యాయం చేయట్లేదన్నప్పుడు సర్వోన్నత న్యాయస్థానాలు న్యాయం చేస్తాయని చెప్పేసి అన్ని రకాల ప్రజలు, అన్ని రకాల సంస్థలు న్యాయస్థానాలే ఫైనల్ గా గుర్తిస్తున్నాయి. న్యాయస్థానాలకి పలుమార్లు అర్ధరాత్రి పూట లంచ్ మోషన్ పిటిషన్, అర్జెంట్ మోషన్ పిటిషన్ అని చెప్పేసి ఫైల్ చేసి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అలా గతంలో టీడీపీ వారు ఈ 2.5 సంవత్సరాల్లో టీడీపీ వారు అనేక కేసుల మీద వెళ్ళున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలు నిజమైనవి అయితే అది ఖచ్చితంగా దాన్ని రుజువు చేయాలని వాళ్ళకి నిజమైన పట్టుదల ఉంటే వాళ్ళు న్యాయస్థానానికి పేదల ఇళ్ల పట్టాలు ఆపడానికి ఎలాగైతే అర్ధరాత్రి కోర్టుకు వెళ్లారో అలా వెళ్ళొచ్చు. రఘురామకృష్ణరాజు కేసు మీద కోర్టుకు ఎలా వెళ్ళారో అలా వెళ్ళొచ్చు. అట్లానే ఉద్యోగుల సమస్యల మీద కోర్టుకు ఎలా వెళ్ళారో అలా వెళ్ళొచ్చు. అలా న్యాయస్థానాలకు వెళ్ళి నిజమైన తీర్పుని మనం సేకరించవచ్చు. ఇక్కడ వాళ్ళు కేవలం పబ్లిసిటీ కోరుకొని, ప్రచారం కోరుకొని, జనంలో ఏదో మెప్పు పొందాలని వాళ్ళు అంటున్నారంటే దీని అర్థం ఖచ్చితంగా వాళ్ళు చెబుతున్నవి అబద్ధాలని, వాళ్ళ దగ్గర నిజమైన ఆధారాలు లేవని. నిజమైన ఆధారాలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టు ఒక తీర్పు ఇస్తుంది. ఆ తీర్పు ఏ ప్రభుత్వం అయినా, ఎంతటి పెద్ద శక్తి కలిగిన వాళ్ళైనా కోర్టు తీర్పుని ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం ఉంటది. వీళ్ళు కోర్టుకి వెళ్ళట్లేదు అంటే వాళ్ళు కేవలం పబ్లిసిటీ కోరుకుంటున్నారు. ఈ వంక పెట్టుకొని ప్రజాజీవనం అస్తవ్యస్తం చేయడం కోసం, ప్రజాజీవనం అస్తవ్యస్తం. సార్ మనోహర్ గారు మీరు మాట్లాడుతున్నారు కానీ డిజిటల్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నాం. ఈ రోజు డిజిటల్ ఎన్విరాన్మెంట్ లో ఉంటే మీ ఇంట్లో జరిగేది ఏదైనా సరే ఇమీడియట్ క్యాచ్ చేస్తారండి. డిజిటల్ ఎన్విరాన్మెంట్, డిజిటల్ టెక్నాలజీ ఉంది. కానీ మన వైసీపీ ప్రభుత్వం ఎలాంటిది అంటే సొంత బాబాయిని కూడా కానీ ఇంట్లో మర్డర్ చేసేసి బయట వచ్చే పబ్లిసిటీకి ఏం చెప్తారంటే ఏమీ తెలియనిట్టు గొడ్డలు పడుతుంది, గుండు పోతుంది అని అంటారు. కాబట్టి వాళ్ళు ఎలాగో పోలీసుల దగ్గర చెప్పినా లేదా న్యాయస్థానాల దగ్గర జరగకపోయినా వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి అలా ఉన్నారు. మనం ప్రాక్టికల్ గా అయితే ప్రతి ఒక్క వీడియో మీరు వివేకానంద రెడ్డి గారి గురించి కానీ సీఎం గారి గురించి కానీ మాట్లాడాలనుకుంటే మనం ఇంకో డిబేట్ లో పాల్గొందాం. మీ దగ్గర ఉన్న సబ్జెక్ట్ తీసుకురండి, నేను వస్తాను. నేను ప్రతి ప్రశ్నకి మీకు సమాధానం చెప్తాను. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాను. సీఎం గారి మీద వ్యక్తిగతంగా వెళదామంటే అంతేగాని డిబేట్ లో వచ్చి సీఎం గారి మీద సొంత బాబాయ్ అని వ్యక్తిగతంగా కుటుంబం పద్ధతి కాదు. డిజిటల్ మీడియా ప్రజలందరికీ ఉంది, భారతదేశ పౌరులందరికీ ఉంది. మీరు ఎందుకు సబ్జెక్ట్ డీవియేట్ మాట్లాడుతున్నారు? మనోహర్ గారు మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే ఈ క్యాస్ట్ అంశం గురించి మాట్లాడండి దయచేసి. వ్యక్తిగతంగా వెళ్ళొద్దు. మనం ఇంకో డిబేట్ పెట్టుకుందాం వెంకటేశ్వర రెడ్డి గారు అన్నట్టు. ఆ అంశంపై మరోసారి మనం మాట్లాడాలి. మనోహర్ గారు ఒక్క నిమిషం ఆగండి. వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడుతుండగా మీరు మధ్యలోకి వచ్చారు. మీరు ఒక్క నిమిషం ఆగండి, ఆయన కంప్లీట్ చేశాక మీరు మాట్లాడుతురు. ప్లీజ్ మాట్లాడండి సార్. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు కంప్లీట్ చేయండి. అమ్మా, ఈ రోజు డిబేట్ కనకమేడల రాజ్యసభలో మాట్లాడిన దాని మీద మనం డిబేట్ కి వచ్చాం. కనకమేడల రాజ్యసభలో మాట్లాడిన దాని గురించి మేమేమంటున్నామంటే వాళ్ళు చేసే యాగి వాళ్ళ దగ్గర నిజమైన ఆధారాలు ఉంటే మేమేమంటామంటే మీరు అన్నట్టు, వాళ్ళు అన్నట్టు, టీడీపీ వాళ్ళు అన్నట్టు, ఈ కనకమేడలు అన్నట్టు పోలీసు వాళ్ళు మీకు పనిచేయట్లేదు. న్యాయస్థానాలు పనిచేస్తున్నాయి కదా. పలుమార్లు టీడీపీ వాళ్ళ కంప్లైంట్స్ అనుకూలమైన తీర్పులు కూడా వచ్చున్నాయి కదా, పలుమార్లు వచ్చున్నాయి కదా. మీరు న్యాయస్థానాలు మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్, ఆ ఉన్న 30 seconds వీడియో అది క్రియేటెడ్ కాకపోతే, నిజమైంది అయితే, మీ దగ్గర ఉన్న సాక్ష్యాలన్నీ బలంగా మీ దగ్గర ఉంటే మీరు పబ్లిసిటీ కోసం వెళ్ళి గుడివాడ మీద యాగి చేయాల్సిన పని లేదు.
పోలీసులు కంప్లైంట్ తీసుకోకపోతే దాన్ని కూడా మళ్ళీ మీరు నోట్ చేసి కోర్టులో వేయొచ్చు. కోర్టులో విచారణకి ఇమీడియట్లీ గా చేపడితే దానికి తగిన తీర్పు వస్తుంది. దాన్ని బట్టి ప్రజలందరూ దీన్ని చూస్తూనే ఉంటారు. మీరు కోర్టులో వేసిన కంప్లైంట్ చూస్తూనే ఉంటారు. అప్పుడు మీరు తీర్పు తెచ్చుకొని సరైన న్యాయం తెచ్చుకొని డిబేట్ లో కూర్చొని ఇదిగో మాకు కోర్టు తీర్పు వచ్చింది చూసుకోండి అని చెప్పేసి మాట్లాడొచ్చు కదా. అది నేనేమంటానంటే పడిపోయిన టీడీపీ పార్టీ కేవలం లెగవటం కోసం, వేరే వాళ్ళని ప్రతిపక్షంలోకి రానియకుండా ఉండటం కోసం, అధికార ప్రభుత్వాన్ని బ్లైండ్ చేయడం కోసం కొడాలి నాని చంద్రబాబు గారి మీద చేస్తున్న వ్యాఖ్యలకి బదులు చెప్పలేకపోవడం చంద్రబాబు నాయుడు అసమర్థతతో ఇవన్నీ చేస్తున్నాడు. కాబట్టి మీరు అలాంటి ఆరోపణలు మేమేమంటున్నామంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ రోజు నేను మాట్లాడేది, మనోహర్ గారు మాట్లాడేది, మీరు టీవీ డిబేట్ పెట్టేది 99 వీక్షకులు చాలా మంది ఉన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. ఈ అన్ని గమనించుకొని వాళ్ళు ఆధారాలతో రమ్మంటున్నాం. సమయం అయిపోతుంది కాబట్టి త్వరగా కన్క్లూడ్ ఇవ్వండి. ఆధారాలతో మీరు రమ్మని అడుగుతున్నారు. ఓకే మనోహర్ గారు, చివరిగా మీ పార్టీ తరపున మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ అంశం గురించి క్లుప్తంగా చెప్పండి. నేను ఈ టీడీపీ ప్రభుత్వానికి ఏం చెప్తానంటే, మీరు లోకల్ పోలీసులు ఎస్ఐలు కావచ్చు, డీజీపీ కావచ్చు, అందరూ కూడా కానీ వైసీపీ కార్యకర్తలు అనుకున్నాం, కండువా వేసుకొని వైసీపీ కార్యకర్తలు వైసీపీ ప్రభుత్వానికి చేస్తా అనుకున్నాం. మీరు ఏదైనా పోతే అమరావతికి అయితే ఒక జేఏసీ కమిటీ వేసుకొని దేవస్థానం టు న్యాయస్థానం పాదయాత్ర చేసి ఎన్ని చేశారు కదా. ఈ విషయంలో కొడాలి నాని విషయంలో చేయండి, లేదా కొడాలి నాని ఆ గుడి వాళ్ళలోనే అందరినీ పబ్లిక్ ని గ్యాదర్ చేసి దానికి అగైనిస్ట్ గా ధర్నాలు చేయండి. అంతేగాని మీరు న్యాయస్థానానికి పోరు. ఏమంటే ఇవన్నీ కూడా కానీ ఎక్కడ 60-40 భాగస్వామ్యం తప్ప అంటే దేర్ ఇస్ నో డౌట్. చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ 60-40 ఫైనల్ గా చేస్తాను. ఒకటి టీడీపీ హయాంలో ఉపాధ్యాయులు ధర్నా చేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, వీళ్ళని అరెస్ట్ చేయడం చాలా దారుణం అని చెప్పాడు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేపిస్తా ఉంటే చంద్రబాబు నాయుడు అదే స్టేట్మెంట్ ఇస్తాడు. వీ కెన్ సే దట్ దీస్ టూ, ఈ రెండు కూడా దీన్ని మన చేస్తే ప్రజలు గాని లేకపోతే ఈ యొక్క ప్రభుత్వాలు అందరూ కూడా కానీ నేర్చుకోవాలి. ఏంటంటే ఈ యొక్క టీడీపీ గాని వైసీపీ గాని రెండు 60-40 బంధాలే. ఎప్పుడు దానికి డ్యామేజ్ అవుతా సరే ఇంకోటి వచ్చి డిగ్గై వస్తాయే కానీ ఈ రెండు కూడా కానీ ప్రజలకు ఏమీ చెయ్యదు. నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏంటంటే అందరినీ రోడ్డు మీద తెచ్చేశాడు. పిల్లల దగ్గర నుంచి తీసుకుంటే ఉపాధ్యాయుల వరకు ప్రతి ఒక్కరిని రోడ్డు మీద తెచ్చేస్తారు. కాబట్టి 2024లో ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పి జగన్మోహన్ రెడ్డి మాఫియాని దించి జనసేన పార్టీ అధికారంలో వస్తుందని తెలియజేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మనోహర్ గారు, అలాగే వెంకటేశ్వర రెడ్డి గారు, రఫీ గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేశారు. ధన్యవాదాలండి. ఇది వాళ్ళ పీపుల్ ఫోరం డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.